కనుక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ వాక్యాన్ని తెరవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రెండవసారి కూడా చదువుతున్నాను, వినండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవము గల తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షణకర్త యేసు ప్రభు నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చదువున్న వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 8వ వచనాన్ని సంపూర్ణంగా మేము చదువుకోవడానికి మీరు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి స్తోత్రాలు. దీనిలో నుండి మీరు మాకు అందించిన దైవ వాక్యమును ధ్యానం చేయబోతుండగా మీ కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరి ఇందులో రాయబడినటువంటి విశేషమైనటువంటి పదం ఏమిటంటే, మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు అపోస్తలుడైన పౌలు రోమీయులలో ఉన్నటువంటి విశ్వాసులను బట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు అనే మాటను మనం ఆలోచన చేస్తే, మీ విశ్వాసం సర్వలోకములో ప్రచురము చేయబడింది. మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడింది. నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను విశ్వాసిని అని చెప్పడానికి ఈ బైబిల్ను ఇట్లా పట్టుకొని దాదాపు 3 జానుల ఎదురుగా చూపించాల్సిన అవసరం ఉందా? నేను విశ్వాసిని, నా విశ్వాసం ప్రచురపరచబడాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దీన్ని లోకమంతటా చూపించవలసిన అవసరం ఉందా? నేను చెప్తున్నాను. లేకుంటే ఇక్కడ నుండి నిలువెత్తున క్రింది వరకు, కాళ్ళ వరకు, ఇటు భుజాల వెడల్పున ఒక సిలువ వేసుకొని ఇట్లా పట్టుకొని నేను విశ్వాసినే అని లోకమంతటా తిరగవలసిన అవసరం ఉందా? మన విశ్వాసము వెల్లడి కావాలంటే మనం ఏం చేయాలి? మన విశ్వాసం వెల్లడి కావాలంటే బైబిల్ను పట్టుకొని మనము తిరగవలసి ఉందా? మెడలో సిలువ వేసుకొని
లోకమంతటా తిరగవలసి ఉన్నదా? సారి 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 వచ్చిన పాటలను, నేర్చుకున్న గీతాలను, కీర్తనలు పాడవలసి ఉందా? మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథమును పట్టుకున్నట్టును బట్టి మనం విశ్వాసులమా? మెడలో సిలివేసుకొని లోకమంతటా తిరుగుటను బట్టి మన విశ్వాసం వెల్లడి అవుతుందా? మనకు వచ్చిన ఖండత వాక్యాలను చెప్పుటను బట్టి మన విశ్వాసం వెల్లడి అవుతుందా? లేక మనకు వచ్చిన కీర్తనలు, పాటలు పాటను బట్టి విశ్వాసం వెల్లడి అవుతుందా? మన విశ్వాసం ఎట్లా వెల్లడి అవుతుంది చెప్పండి? బైబిల్ పట్టుకుని అంతటా తిరిగితే విశ్వాసం వెల్లడి అవుతుందా? చెప్పాలి. మెడలో సిలివేసుకొని తిరిగితే విశ్వాసం వెల్లడి అవుతుందా? దేవుని వాక్యాన్ని కంఠతంగా చెప్పటను బట్టి మన విశ్వాసం వెల్లడి అవుతుందా? మనకు వచ్చిన పాటలు బాగా పాటను బట్టి మన విశ్వాసం వెల్లడి అవుతుందా? ఏం చెప్పలేకపోతున్నారు. దేనివల్ల వెల్లడి అవుతుంది? మన విశ్వాసము మొదటిగా మన ఇంట్లో వెల్లడి అవుతలేదండి. మన విశ్వాసం వెల్లడి కావాలంటే మన క్రియలు, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మన పద్ధతులు, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మన ఆలోచనలు, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం చేసే కార్యాలు, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మారిన మన జీవితం, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మన భక్తి జీవితం, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం చేసే త్యాగం, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం చూపే ప్రేమ, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం చూపే ఆదరణ, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం చూపే ప్రోత్సాహం, మన విశ్వాసం వెల్లడి కావాలంటే మనం ఇచ్చేటువంటి బహుమానాలు, ఆప్యాయత, అనురాగం, వాత్సల్యత, మమకారం, ఒకరి క్షేమం కొరకు ఆలోచన చేయుట, ఇవన్నీ మన విశ్వాసం వెల్లడి అయ్యేటువంటి వాటిని గురించి చూస్తున్నాం. మనం విశ్వాసం కాదని మొదటిగా మన కుటుంబం చెప్తుంది. మన విశ్వాసం కాదని, విశ్వాసులం కాదని మన వాడకట్టు చెప్తుంది. మన విశ్వాసులం కాదు అని మన గ్రామం చెప్తుంది. మన విశ్వాసులమే కాదని మన గ్రామాల్లో ఉన్నటువంటి బంధువులు చెప్తారు. అసలు మన విశ్వాసము, ఒక మాట మళ్ళీ చదువుతున్నాడు చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను. దయచేసి ఈ మాట ఆలోచన చేయండి. నేనే చదువుతాను, ఆలోచన చేయండి. ఏంటంటే, మీ విశ్వాసం సర్వలోకములో ప్రచురం చేయబడుతుంది. ఒక ఇంట్లో కాదు, ఒక వాడలో కాదు, ఒక గ్రామంలో కాదు, ఒక మండలంలో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు. ఇక్కడ ఏమంటే సర్వలోకములో ప్రచురం చేయబడుతుంది. యేసు ప్రభువును గురించి ప్రచురం చేయబడుట ఎట్లో అందరు వినండి. యేసు ప్రభు గురించి ప్రచురం చేయబడుట ఎట్లో యేసు ప్రభువును గురించి మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని గురించి కూడా, మనం విశ్వాసులమా కాదా, నేను విశ్వాసిన కాదా ఒక మంగళైన చెప్పాలి, నేను విశ్వాసిన కాదా ఒక కొమటైన చెప్పాలి, నేను విశ్వాసిన కాదా ఒక శాలైన చెప్పాలి, నేను విశ్వాసిన కాదా ఒక గొల్లైన చెప్పాలి, ఒక విశ్వాసిన కాదా కుర్మైని చెప్పాలి, నేను విశ్వాసిన కాదా గౌండైన చెప్పాలండి. ఈ మాట ఎందుకో ఇష్టం అనిపిస్తుంది. నేను విశ్వాసిన నేను కాదా ఒక గౌండైన చెప్పాలండి. నేను విశ్వాసిన కాదా తాళి కొరకు డప్పు కొట్టుకుంటా ఎక్కడి దాకా అవసరం ఇంటి దాకా పోతావు కదా. నేను విశ్వాసిన కాదనేది ఎవరు చెప్పాలి? అవసరమైనా చెప్పాలి. నేను విశ్వాసిన కాదనేది బ్రాహ్మణైన చెప్పాలండి. నేను విశ్వాసిన కాదా కరీంనగర్ పోతావు,
సమాధిలో తోటకాడ నుంచి ఇటుకై డిఎస్పి భవన్కై మలుగుతావు. ఆప చెట్ల కింద కూకుంటే సిలక జ్యోతిష్యుని దగ్గర ఆగుతావు. ఎన్నిసార్లు కనబడతావు నువ్వు? నేను విశ్వాసన కాదు, నువ్వు విశ్వాసమే కాదా ఈ సిలక జ్యోతిష్యుడు చెప్పాలి. అసలు నువ్వు విశ్వాసమే కాదా? ఊర్లో ఉన్నటువంటి నువ్వు విశ్వాసమే కాదనేది అనేటోడు చెప్పాలండి. నా దగ్గరకు వస్తావు కదా, మొన్న మంచిగా అయినవరో బిడ్డ అంటే గుడికైతే మంచిగా పోతున్నావు, విడపోతున్నా. మంచిగా అయినవా లేదా? మంచిగా అయినవా లేదా? ఎక్కని బాపు, నువ్వు పెట్టినప్పటి నుంచి నేను ఇంకా మంచిగానే కాలేను. నువ్వు విశ్వాసమే కాదా? మీ ఊళ్ళో ఉన్నటువంటి అనేటోడు చెప్పాలండి. అసలు నువ్వు విశ్వాసవా? నువ్వు విశ్వాసవా కాదనేది నీ హృదయానికి తెలుసు. నువ్వు విశ్వాసవా కాదనేది నీ భక్తి, నీ జీవితానికి తెలుసు. అసలు నువ్వు విశ్వాసవి కాదని నీ ఇంట్లో అంటున్నారు, నువ్వు విశ్వాసవి కాదని నీ వాడలో అంటున్నారు, నువ్వు విశ్వాసవి కాదని నీ గ్రామంలో అంటున్నారు, నువ్వు విశ్వాసవి కాదని నీ బంధువుల్లో అంటున్నారు. చుట్టాలస్తే ఆగవే, చుట్టాలస్తే ఆగవే. వాళ్ళ కొరకైన ఆలోచనతో మొత్తం నువ్వే తీసుకుంటున్నావు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చిరి? వాళ్ళు ఎందుకు కూకుండిరి? నువ్వు ముట్టరాని పదార్థం ఎందుకు ముడుతున్నావు? తీసుకోవడాని పదార్థం ఎందుకు తీసుకొస్తున్నావు? వాళ్ళకు పోయడమే కాక నువ్వు పోసుకుంటున్నావు, వాళ్ళు తాగడమే కాక నువ్వు తాగుతున్నావు. వాళ్ళు నువ్వు కలిసి ఒక కట్టె పట్టుకొని లాల్చవులు పట్టుకొని ఇట్లా ఊగినట్టు రాత్రి అంతా ఏం చెప్తున్నావు? ఊగుతున్నావు. నువ్వు విశ్వాసివా? అసలు నువ్వు విశ్వాసివి కాదని చాలా మంది చెప్తున్నారండి. అది నీకు విశ్వాస గుణం లేదని చాలా మంది చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం విశ్వాసమా కాదా అనేది స్పష్టంగా ఆలోచన చేయాలి. మళ్ళొకసారి నేను చెబుతున్నాను చూడండి. మీ విశ్వాసం సర్వలోకములో ఏం కావాలి చెప్పండి? ప్రచురం కావాలి. అసలు నువ్వు విశ్వాసివి కాదని నీ మనసాక్షి నిన్ను ఎన్నిసార్లు గద్దించిన ఇనవేమిటి? దిద్దుకోవేమిటి? మార్పు చెందవేమిటి? ఆలోచన చేయవేమిటి? అసలు నువ్వు విశ్వాసివా? నేను విశ్వాసినా? ప్రభునందు ప్రియులారా, నేను విశ్వాసిన కాదనేది నేను ఎప్పుడు తెలాలంటే నా పెళ్లిలో తెలాలి. నేను విశ్వాసిన కాదనేది నా చావుల తెలాలి. నేను విశ్వాసిన కాదని నేను ఇల్లు ప్రారంభించేటప్పుడు కావాలి. నీ విశ్వాస గుణాలేంటి? నీ విశ్వాసివా? నువ్వు అసలు విశ్వాసివా? దేవుని సంఘానికి వస్తున్నటువంటి నీవు విశ్వాసివా? ఒకసారి ఆలోచన చేయి. విశ్వాసికి నీకు కొబ్బరికాయతో ఏం పని? విశ్వాసికి నీకు పసుపుతో ఏం పని? విశ్వాసికి నీకు మామిడికాయ ఆకులతో ఏం పని? విశ్వాసతో నీకు శుతిలతో ఏం పని? విశ్వాసతో నీకు దారంతో ఏం పని? విశ్వాసతో నీకు అగరబత్తులతో ఏం పని? విశ్వాసతో నీకు అగ్గిపెట్టతో ఏం పని? ప్రభునందు ప్రియులారా, మా తాతగారు బాంబేలో జీవరత్నం గారు వాక్యం చెప్తుంటుండగా మా తాత గ్యాస్ కంపెనీలో బొగ్గు కాల్చి ఆ గ్యాస్కో ఫ్యాక్టరీలో పనిచేసేవాడట. బొగ్గులు కాల్చే కాడ పనిచేస్తున్నాడట. జీవరత్నం గారు చాలా, మా తాతగారి తమ్ముడు. అయితే ఆయన మరి లాల్బాగ్లో ఉన్నటువంటి గ్యాస్ కంపెనీలో ఆయన పనిచేసేవాడైతే జీవరత్నం గారు చెప్పినటువంటి వాక్యంకు మా నడిపి తాత గారు చాలా ఆకర్షితుడై, అయ్యా నేను కూడా నా పాపాలను ఒప్పుకుంటాని కిందికి అంగిందట. అంగేసరికి జేబులకి వెళ్ళే గింత బాటిల్ ఇట్లా అంగు ఆల్చం లేదు బాటిల్. ఏమి భక్తి అండి? అయ్యా నువ్వు చెప్పిన వాక్యం బాగుంది, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా అనే సమయంలో దీన్ని అవతల తీసి ఎత్తేసి అవతల పాడేసి రావాలి కదా. అంగే సమయంలో జేబులకి అప్పుడు లాల్చీ పైజామా అంటారా, ఏమంటారు చెప్పండి? లాల్చీ పైజామా వేసుకున్నాడు కనుక ఈ జేబులకి వెళ్ళి ఏం పడ్డదట? మూగయ్య. మా నడిపి తాత పేరు మూగయ్య, మంచి ఉద్యోగస్తుడే. కానీ అందుకెళ్ళి ఏం పడ్డది చెప్పండి? కానీ అందరిని ఒప్పించిండట, కానీ జీవరత్నం గారు మా నడిపి తాతను ఒప్పించలేడటండి. నీకేమైనా బుద్ధి ఉందా? అందరు వచ్చినట్టు నా పాపాలు ఒప్పుకుంటారు, బయట ఇక్కడ దాకా వచ్చినావు కానీ నువ్వు తీసుకొచ్చుకున్న పదార్థం ఏంటి? నా కళ్ళారా కనిపించింది. నేను చూసుడు కాదు, కూడికలకు వచ్చిన వారందరూ చూసి వాళ్ళు చూసడం కాదు. ఎంతమంది తీర్మానం చేయడానికి వచ్చిండ్రో అంతమంది దగ్గర నీ బండారం బతుకు బయట పడ్డది. నువ్వు ఈ లోకంలో సంఘానికి పాత్రుడవు కాదు. ఒకటి
పరలోకములో కూడా నీవు పాత్రుడు కావు. అసలు నువ్వు విశ్వాసివి కాదని నేను ఇక్కడ ఆగి చెప్పాల్సి వస్తుంది. నువ్వు విశ్వాసివి కాదని ప్రతిరోజు నీ మనసాక్షి నిన్ను కొట్టుకుంటే మళ్ళా నేను విశ్వాసిని అంటావే. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రభునందు ప్రియులారా. నువ్వు విశ్వాసమైతే నీ విశ్వాస లక్షణాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి. నీ మొట్టమొదట ఎవ్వరికి కనబడద్దండి. ఎక్కడ కనబడాలి చెప్పండి? నీ భార్య. మళ్ళీ చెప్తున్నా నేనండి, ఎక్కువ నిన్ను పరిశీలన చేసేది ఎవరు? నీ భార్య. ఎక్కువ నిన్ను పరిశీలన చేసేది నీ తల్లి. ఎక్కువ నిన్ను పరిశీలన చేసే నీ అన్నదమ్ములు. ఎక్కువ నిన్ను పరిశీలన చేసే నీ అక్క చెల్లెళ్ళు. నీ ఇంట్లో నువ్వు ఫస్ట్ నువ్వు విశ్వాసిగా కనబడాలండి. నువ్వు విశ్వాసిగా కాదా నీ ఇంట్లో కనబడాలి. సరే, రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త అందరు తీసుకోనండి, శ్రద్ధగా చూడండి. మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం మరి 3వ వచనము చదువుతాను చూడండి. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక, అందరు నాతో చెప్పండి, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుల కంటిలో ఉన్నటువంటి నలుసును నీవు చూసుట ఎలా? 4వ వచనం, నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని నీవు చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవు చెప్పనేలా? 5వ వచనం, వేషధారి. ఏ దారి చెప్పండి? ఏ దారి? ఇది రహదారి కాదు, ఇది గోదారి కాదు, ఇది రాజదారి కాదు, వేషధారి. వేషధారి అని అక్కడ కామ పెట్టిందండి. కామ పెట్టమంటే అర్థం ఏంటంటే ఇంకా ముందుకోమన్నట్ట, అక్కడ ఆగమన్నట్ట. యు మస్ట్ విల్ స్టాండ్. వేషధారి. మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడు. ప్రభునందు ప్రియులారా, కన్ను ఇట్లా చూడండి, ఇట్లా నలుచుకొని ఈ యొక్క పాపని ఇట్లని ఇక్కడ ముట్టి ఇట్లంటే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? నలుసు వస్తుందండి. నలుసు అనేది అతి సామాన్యమైనది. దూలం ఎక్కడ ఉంటుందండి చెప్పండి? దూలం ఆ వైపు నంపి ఈ వైపు నంపి మధ్యలో వేసేదాని పేరు ఏం పేరు అంటారు చెప్పండి? దూలం. ఇదేంటిది? నలుసు. కంట్లో ఏముంది? దూలం. ఈ కంట్ల దూలం పెట్టుకున్నాడు, కంట్లో పెద్ద దూలం ఉంది. ఆ దూలంకి ఎట్లా కనిపించింది ఏం కథనో కానీ అతని కంట్లో ఏం కనబడుతుంది? అందరూ చెప్పండి అమ్మా. నలుసు. ఎదుటి కంట్లోనేమో నలుసు కనబడుతుందట, ఈ కంట్లో డైరెక్ట్ ఏం పెట్టుకున్నాడు? దూలం. ఈ దూలం ఎప్పటికీ తీసేయడు కానీ ఆ నలుసును మాత్రం ఏం చేయమంటాడు చెప్పండి? తీసేయి, నలుసు తీసేయి. ఆ నలుసు అయిన ఏమనుకుంటుండే, భయపడుతున్నాడు. నలుసు తీసేసుకుంటా కానీ మా సార్ దూలం ఎట్లా? నేను నలుసు తీసేసుకుంటా, మా సార్ చెప్పిండు కనుక, అందరూ చెప్పండి, మా సార్ చెప్పిండు కనుక నేనేం తీసేసుకుంటా? నలుసు తీసేసుకుంటా. కానీ మా సార్ దగ్గర ఏముంది? దూలం ఉంది. కానీ అంత పెద్ద సార్కు చెప్పడానికి నాకు నోరు లేరనుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, నీవైనా నేనైనా స్పష్టంగా గమనించండి. నేనేమంటున్నాడు? నువ్వు భక్తి పరునివి అనేది
ఎక్కడ చెప్పాలంటే గూళ్ళోడు చెప్పాలి, కుమ్మరోడు చెప్పాలి, కమ్మరోడు చెప్పాలి, సీత కమ్మరి చెప్పాలి, హౌసులైనా చెప్పాలి, బ్రాహ్మణైనా చెప్పాలి, తెలుగైనా చెప్పాలి, ఊరు మీద నీడటైన చెప్పాలి. అర్థమైందండి? ఈ చేపలకు ఈ కట్ట మీద అర్థమైందండి? నువ్వు అప్పుడప్పుడు రాత్రిల కాలం ఎత్తావు, పొద్దుగల లేవకంటే ముందు 4 జిమ్మలు పట్టుకుని వస్తావు, వాళ్ళు కూడా చెప్పాలి. అసలు నువ్వు విశ్వాసివా? నువ్వు ఎట్లా విశ్వాసివో లోకమంతా చెప్పాలండి. వీళ్ళందరూ చెప్పకంటే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక నిమిషం ఆలస్యమైన నీ ఇంట్లో నువ్వు 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 నీ భార్య చెప్పాలి, నీ పిల్లలు చెప్పాలి, నీ అన్నదమ్ములు చెప్పాలి, నీ కుటుంబం చెప్పాలి, నీ సహోదరులు చెప్పాలండి, నీ బంధువులు కూడా విశ్వాసి అని చెప్పగలగాలి అనేది మనం చూస్తున్నాం. ఇక రెండవది ఏంటంటే, మొదట నీ కంట్లో, రెండవది దేవుణ్ణి స్తుతించాలి. మొదటిగా దేవుణ్ణి స్తుతించాలి. రెండవది చెప్పాను. ఇక్కడ చెప్పగానే ముందు మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం చూడండి, 7 మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకండి. మీరేం చేయకండి? అసలు తీర్పు తీర్చకండి. అప్పుడు మీకు లోకము గాని నేను గాని ఏం చేయమన్నాడు చెప్పండి? తీర్పు తీర్చను అన్నాడండి. ఎదుటి వ్యక్తికి ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా గమనించండి, తీర్పు తీర్చొద్దు. ఏం తీర్చొద్దు చెప్పండి? తీర్పు తీర్చొద్దు. అప్పుడు మనను గురించి కూడా ఏం తీర్చబడదు? తీర్పు తీర్చబడదు. ఒకటి బలహీనత చూసినప్పుడు కూడా దయచేసి మనం ఒకటి గమనించాలి, మనము బలహీనులమే అనేది జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మన బలహీనత మన దగ్గరికి రాకంటే మునుపు ఆ వ్యక్తి మనను బట్టి బలవంతుడు కావడానికి, మనలో బలహీనత లేకుండా అతని కొరకు మనమే జాగ్రత్త పడాలి. మీకు ఇది ఎట్లా అర్థమవుతుందో నాకు అర్థం కాదు. ఒక గుడ్డైనా కందిలు తీసుకొని ఏం చేస్తున్నాడట? తొవ్వొడ్డు పోతుండట. ఒక ఆయన సైకిల్ మీదకి వచ్చి పలపల నవ్వుతుండే, ఏమయ్య రామయ్య, నీకు ముందే కళ్ళు లేవు, అందరూ చెప్పండి, ఇటు రండి, ఇక్కడికి రండి, నా దగ్గరికి రండి, నీకు కళ్ళే లేవు, అర్ధరాత్రి నువ్వేం మోసుకొని పోతున్నావు? లాంతర్ లైట్, బిజిలీ మోసుకొని పోతున్నావు, ఎందుకురా ఇంత రాత్రి అని అంటే, కళ్ళున్నోడు నచ్చి నన్ను, అందరూ చెప్పండి, కళ్ళున్నోడు నచ్చి నన్ను ఏం చేయొద్దు, తాకద్దని గుడ్డోడినైనా నేను ఏం మోసుకొని పోతున్నా? లైట్ మోసుకొని పోతున్నా అన్న తర్వాత ఈ కళ్ళున్నోడు అనుకున్నాడట, అబ్బో ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక ఆయన అసలే అనుకోడట, ఎప్పుడు పెన్ను పెట్టుకుంటాడట. ఏం పెట్టుకుంటాడు? పెన్ను పెట్టుకుంటాడట. అరే నీకేమన్నా అక్షరాలు వచ్చారా, నువ్వు ఎందుకు పెన్ను పెట్టుకుంటున్నావు అంటే, అక్షరులు అందరూ నన్ను అప్పుడప్పుడు పెన్ను అడుగుతారు, వాళ్ళు చదువుకున్నోళ్ళే. అందరూ వినండి, ఇక్కడికి రండి, వాళ్ళు చదువుకున్నోళ్ళే కానీ వాళ్ళ దగ్గర ఏముండదు? పెన్ను ఉండదు. చదువు లేని నేను చదువుకున్నోళ్ళకు చదువా చేయాలని నేనేం పెట్టుకుంటున్నా? పెన్ను పెట్టుకుంటున్నా. ఎవరినో దిద్దే బదులు నీ గుణమును చూసి అతడు ఏం కావాలి చెప్పండి? దిద్దబడాలి. మనం చెప్పే ప్రసంగం ద్వారా, మనం చెప్పే ఉపదేశం ద్వారా కంటే మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తి మార్చబడాలండి. ఒక వ్యక్తి మార్చబడాలి. రెండవ విషయం, 6వ అధ్యాయం మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలినని మీ పరలోకపు తండ్రికి తెలియను. 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభునందు ప్రియుల, ఈ ప్రపంచం అంతా ఏం మీద ఆధారపడి ఉందంటే తినుడు 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 తినుడు. ఇక్కడ బస్సు ఎక్కడు ఒక మాట నేను
ముందుకు పోతున్నా, రాంగా మనం వి పార్క్కి వెళ్దామా, ఇంక ఎక్కలే, ఇంకా ఇక్కడ నుంచి మనిషి ఎక్కలే. ఈ మంకమ్మ తోటలో లైట్ ఇటుకై మరిగినమంటే, ఇట్లా ఓంగా ఇటుకై మరిగినమంటే అట్లా గంత దూరం పోతావా నువ్వు? ఖచ్చితంగా మంచిర్యాల చౌరస్తా ఇటు కోర్టు ఉంటుంది చూడు, అక్కడి నుంచి ఇటు మలగంగానే ఇటు సిఎస్ఐ చర్చ్ కంపౌండ్ గిటికి ఇంకా మలగం ఇక్కడ ఉంటది బోర్డుతోని. హే, నువ్వు అట్లా అంటావు. అట్లా కూడా కాదు, ఇంకా కొంచెం ఇటే, ఇంకా కొంచెం ఇటే. ఏం చేసినా తిందాం 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 తిందాం. పోయి లోపలికైనా వాళ్ళే వాడు అస్సే కస్తేనే కోటేసుకొని ఇట్లా వచ్చి ఒక బుక్ వేసి ఇట్లా చూసి, అబ్బా నేను మంచిగా ఉన్నట్టున్నాను, నేను ఎవరై ఉన్నాను, మంచిని. సరే, ఆర్డర్ చేస్తే తీసుకొచ్చిన తామన మన చుట్టే ఉండి ఒకటి కుచ్చేది ఇచ్చే, ఒకటి పీకేది ఇచ్చే, రకరకాలు ఇచ్చిండు. సార్ ఇగో ఇక్కడ నేను ఎక్కువ సమయం ఆగలేను కనుక త్వరగా ముగిస్తాను. సార్ నా సర్వీస్ ఎట్లుంది, మా హోటల్ పరిస్థితి ఎట్లుందో ఒకసారి. ఇక నన్ను సార్ అన్నాడు, నా చుట్టూ తిరుగుతున్నాడు, నాకు చేయరాని సర్వీసులన్నీ చేస్తున్నాడు. 1వ స్టార్, 2వ స్టార్ రివ్యూ, 3వ స్టార్, 4వ స్టార్, 5 స్టార్స్ ఇచ్చేసిన పో. ఆడు పోంగా అనుకుంటున్నాడు, సార్ ఇది 3 రోజుల కింద మురుగబెట్టి ఫ్రిడ్జ్లో మురుగబెట్టి మా దగ్గర గింత మటన్ ఎక్కడి సార్, గింత చికెన్ ఎక్కడి సార్, 3 రోజుల నుండి మురిగి మీ కొరకు తెచ్చింది అని ఆడు సంతోషంగా, సార్ నాకు 5 స్టార్స్ ఇచ్చినవా? అర్థం కాలేదు. ఇంకా మాకు 5 స్టార్స్ ఇచ్చినవా సార్ అని వాడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంటికాడ పరిస్థితి వేరుంది. హలో, మోహన్ రెడ్డి గారి హాస్పిటల్ అండి, ఇదేనండి. హలో, దిస్ ఇస్ నంబర్ ఫర్ మోహన్ రెడ్డి హాస్పిటల్. ఫస్ట్ నెంబర్ నాది వచ్చేటట్టు చూడు. ఏ నెంబర్? ఫస్ట్ నెంబర్ నాది వచ్చేసాడు. సార్ పాపం చూసిన తర్వాత, ఏమయ్యా నీ కడుపు గింత పరిస్థితి ఉంది, ఏందయ్యా గిట్లా అంటే, సారు ఏం చేయాలి గిట్ల అయింది అని అన్న తర్వాత, నీకు ఇట్లా కాదయ్యా, నేను చూస్తే ఎరిపోదు, నీకు టీవీ చూడాలి. ఏం చూడాలి? టీవీ చూడాలి. ఆ టీవీ కాడికి వాళ్ళు ఏర్పడకపోతే, ఈ టీవీ ఏర్పడి అంటే లోపల ఒక బుగ్గ పెట్టి ఏం పంపించాలి? మింగు బిడ్డ, మింగు. అది చక్క ఫోటోలు పెట్టి ఇటుకై పంపించాలి. ఇదంతా ఎక్కడ వచ్చిందంటే వీకెండ్స్. ఆడు సార్ అనంగాని నన్ను గిన్నిసార్లు సార్ అంటావు అని ఇట్లాంటివి. పోరా నీ టిప్పు, ఇంటికాడ పప్పు లేదు, ఏమనుకోక నేను ఎవరిని అంటలేను, ఇంటికాడ పప్పు లేదు, వానికి ఇచ్చేది నువ్వేంటిది? ఇంట్లో ఏం లేదు, పప్పు లేదు, అక్కడ నువ్వు ఇచ్చేది టిప్పు. అదే టిప్పుని పప్పికి భార్యకిస్తే నీకు రుచికరమైన భోజనం, నాకు రుచికరమైన భోజనం. ఆడెవడో గిట్ల అనంగానే బికిలే అని గిత్తివి. నీ భార్యను ప్రేమించే హృదయం నీకు లేదు, నీ కొడుకుని ప్రేమించే హృదయం లేదు, నీ బిడ్డను ప్రేమించే హృదయం నీకు లేదే. ఈ తినడాని గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఇవి ఏం ధరించుకుందాం, ఇక్కడ కూడా ఒక మాట నేను చెప్తా. నేను ఒక బాప్తిసం ఇవ్వడానికి నన్ను వాళ్ళేమో కోట్లు వేసుకొని వచ్చి కార్లు వచ్చిండ్రండి, ఫార్చునర్ కార్లు వచ్చిండ్రు. బాప్తిసానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను చూసి లింగి మర్చిపోయినా, ఏమనుకోకండి, అండర్ వేర్స్ మర్చిపోయినా, ఇంకో డ్రెస్ మర్చిపోయినా. మరి నేను ఏమనుకున్నా అంటే, ఏం పర్వాలేదు,
ఐ కెన్ డూ దట్. అంగిరిద్దామని అంగిడిచిన లోపల ఒక బొర్రి ఉందండి. వీళ్ళ ముంగట నా బనీని పరిస్థితి కనబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి ఇస్త్రీ, ఇక్కడ ఇంత మంచి ఇస్త్రీ, నేను ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నీళ్ళలో అట్లనే దిగిందండి. అట్లా దిగి వాళ్ళకి బాప్తీసం ఇచ్చిన ఒక గుట్ట మీదకైనా ఇదంతా ఎండాలి. ఏం చేయాలి? ఎండాలి. వాళ్ళకు మళ్ళీ నా పరిస్థితి కనబడి ఇయ్యద్దు. అంతలోపల వాళ్ళు ఆలోచన చేసిండ్రు, సరే నీ పొజిషన్ అంతా, నీ యాక్షన్ అంతా అర్థమవుతుంది, నువ్వు రాంగ్ డ్రెస్ మరిసి వచ్చినావు, నువ్వు రాంగ్ ఏం మరిసి వచ్చినావు. నేను ఎంత కవర్ అప్ చేద్దామంటే ఏం కవర్ చేస్తాం? పులుముకుంటే అవుతుందా, నలుముకుంటే అవుతుందా? నీ లెక్క అంతా అర్థమవుతుంది. సార్ మేమేమో డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చుకుంటున్నావు, మేము పచ్చి దాని మీద ఎండకు తిరుగుతున్నావు అంటే నువ్వేం మరిసి వచ్చినావు అని కారులు ఎక్కుమన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, సుమంగలి. ఏమంగలి సుమంగలికి తీసుకుపోయినరు. నాకు అసలు వాస్తవంగా ఎప్పుడైనా కుట్టించినాయి కనుక నాకు ఇది అలవాట్లేదు. వాళ్ళు ఏం చేసిండ్రంటే మొత్తానికి 41-42 నెంబర్ను ఏదో చేసిండ్రు. సార్ అందులో మార్చుకొనిరా అంటారండి. ఎలా మార్చుకోనరా? అందులో మార్చుకొని ఇట్లా తలుపేసిందండి. మీరు ఇటే చూడండి, నన్ను ఇటు చూస్తే 30 మంది ప్రేమానందములు, ఇటు చూస్తే 30 మంది ప్రేమానందములు, ఇటు చూస్తే 30 మంది ప్రేమ. ఒక్కసారి నేను పాయింట్ అనుకుంటారు, 30 మంది పాయింట్ అనుకుంటూ, దేవా ఇన్న నాకేమో ఆడిటాక్ వచ్చినట్టుందిరా తండ్రి. ఇటు చూస్తే 30 మంది, ఇటు చూస్తే 30. డ్రెస్ వద్దు, నేను ఎంతసేపు ఎండినా పర్వాలేదు, నేను బయట వేసుకుంటా కానీ లోపల వేసుకునేటోని. నేను ఇట్లా చూస్తే ఇట్లా 30 మంది చూసినట్టు, ఇటు చూస్తే ఇటువైపు 30 మంది, అందకెళ్ళి లోపలి లాగా నేనే కనబడుతున్నాను. ఇటు చూస్తే ఇటు. ఏమి ధరించుకుందుమో అని ఆశలు, ఏమి తిందుమో అని ఆశలు, ఇవన్నీ అద్దండి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకాలి. మొదటిగా ఆయన స్తుతించండి. మొదటిగా నీ కంట్లో ఉన్న దూలం తీసివేసుకోవాలి. మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. అప్పుడు అవన్నీ మనకు వస్తాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతానేమో గమనించండి. 13వ అధ్యాయం మత్తయి వ్రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 25 నుండి చూడండి, 26 నుండి అవుతాను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు బురగలు కూడా అగుపడెను. 27వ వచనం, అప్పుడు ఆ ఇంటి యజమానుని దాసులు అతని యుద్ధకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగలు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. తర్వాత 28వ వచనం, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరుకుట కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. 29వ, అందుకు అతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింతురు. 30వ వచనం, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి గురగలను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు ఏం కట్టండి? కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుడు. ఈ మాటలు కూడా తప్పక వినండి. ఒక పొలములో మంచి గోధుమలు విత్తిండు. అట్లండి ఏం విత్తిండు? ఇరువాళ్ళు వేసిండు, ఇటు వేసిండు, అటు వేసిండు, ఇరుసార్లు ఇరువాళ్ళు వేసిండు, నేలంతా ఏరిండు. ఆ దుక్కిళ్ళు పైన ఏం చల్లిండు చెప్పండి? గోధుమలు చల్లిండు. కొద్ది రోజులతో పాటు గోధుమలు పెరికి రాగా గురుగులు కూడా వాటి పక్కనే మొలిసినాయి. అట్లండి, అయ్యో నేను అసలు గోధుమని వెళితే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి నా యజమానుడు చూస్తే ఎట్లా అని యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు ఇచ్చినట్టుగా నేను గోధుమలు వెళ్ళినాను కానీ గురుగుల చెట్లు కూడా వాటితో పాటు పెరిగినాయ్యా,
నీకు ఇష్టమైతే నేను వెళ్ళి ఈ గురుగులు అనే కర్రలను నేను అన్నిటిని ఏం చేస్తా? అందరూ చెప్పండి. నేను ఏం చేస్తా? కోసేస్తా అంటే అప్పుడు యజమానుడు అన్నట్ట, అవిటాకులు ఇవిటాకులు ఒకటే రకంగా ఉంటాయి, అవిటి ఎత్తు ఇవిటి ఎత్తు ఒకటే రకంగా ఉంటుంది, అవిట కాండం ఇవిట కాండం ఒకటే రకంగా ఉంటుంది, అవిట పైన చిన్న చిన్న పుష్పాలు వచ్చి ఇవి కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు పెరిగితివా, ఇది గురగ అది గోధుమ నీకు అర్థం కాదు. ఈ గురగకు బదులుగా ఏం కోసేస్తావు? గోధుమలు కోసేస్తావు. అప్పుడు నేను నష్టపోతాను. పర్వాలేదు, సొమ్ము నాదే కదా. సంఘం కూడా మీకు అర్థం కావాలి, ఇక సంఘం కూడా నాదే కదా. రెండు విరగని, అటు అది విరగని, అర్థం చేసుకోండి, అటు అది విరగని ఇటు ఇది విరగని. పంట కంకి అంగుతుంది, కంకి కంకి ఏమవుతుంది? అంగుతుంది. అది ఏది స్పష్టమైన మిల్లెట్ అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు అప్పుడు వెళ్ళండి, ఈ గురుగులు ఏమవుతున్నాయో ఒక్కొక్క కర్రను తీసి ఏం చేయండి? కోసేయండి. వీటిని ఫస్ట్ ఏం కట్టండి? మళ్ళీ ఇవి ఇండ్లకు చేరద్దు, ఇవి ఇండ్లకు చేరద్దు. వీటిని ఏం చేయమన్నాడు చెప్పండి? కట్టండి. సరే, మళ్ళీ ఏం చేయాలి సార్? కట్టిన వాళ్ళు వెంటనే కాల్చి ఏం చేయండి? కాల్చి వేయండి. ఇప్పుడు మీరు ఏం పోయండి? గోధుమలను పోయండి. ఇప్పుడు పంటను నా కళ్ళములోకి తీసుకొని రండి. మొదటిగా చేయాల్సింది చెప్తున్నాడు, గురగలను వేరు చేయాల్సిన అవసరం ఆది పాదములో కాదండి, అంత పాదములో వాటికి ఉంది అని చెప్పాడు. 23వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం చివరిగా చెప్తున్నాను చూడండి. 23వ అధ్యాయం మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. ఇప్పుడు నేను అడిగే సమయం దగ్గరికి వస్తుంది. ఇక అన్ని 4 పెట్టుకోండి. 4 6కి 1, 7కి 1, 13కి 1, 26కు 1, 26, 23కు చెప్తున్నాను. 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, గిన్నె పల్లెమును వెలుపట శుద్ధి చేయునట్టుగా ముందు ఎక్కడ శుద్ధి అయి? లోపల శుద్ధి అయి. ప్రభునందు ప్రియులారా, ముందుగా చేయాల్సినటువంటి పని అసలు వండే పాత్ర లోపట్న బయటన? లోపల. మనం వండినప్పుడు పాసి అది ఇది మిగిలేది లోపల మిగులుతుందా బయట మిగులుతుందా? లోపల. తాలిపు వేయాల్సింది లోపల, నీళ్లు వేయాల్సింది లోపల, నీళ్లు పొంగాల్సింది లోపల, తడి వేసిన తర్వాత రైస్ అని వేయాల్సింది ఎలా? లోపల. చుట్టూ ఒకసారి డెంగ్యూ జ్వరం వచ్చిందండి. ఏ జ్వరం వచ్చింది? డెంగ్యూ జ్వరం వచ్చింది. కారణం ఏంటిదంటే డాక్టర్ విశ్లేషించి మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటాయి అంటే, అవుసారి దోమలు ఎక్కువ ఉంటాయి అని అన్నాడు. రక్త కణాలు పడిపోయినాయి అంటే నువ్వు ఫస్ట్ ఇంటి చుట్టూ ఫినిషింగ్ పెట్టేసాయి, లోపల నెట్ పెట్టేసాయి. అన్న తర్వాత ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయి అక్కడక్కడ మంచిగా నెట్ పెట్టేసిండండి. బయట దోమలు ఎళ్ళకు రావద్దు. అందరు చెప్పండి, ఏం రావద్దు? లోపలికి రావద్దు. అందులో ఒక ఆయన నాకు తాత అవుతాడు. అరే ప్రేమానందం ఆగురత అని అంటే, అయ్యా ఏంటిది అన్నాను. ఈ బయటి దోమలు లోపలికి రాకుండా చాలా పగడ్బందీగా జరిగింది. ఈ లోపలి దోమలను బయటికి ఎప్పుడు పంపించదు? అసలు జ్వరం వచ్చుడు లోపట వచ్చిందా బయట వచ్చిందా అని అడిగిండు. అర్థమవుతుందా? అసలు జ్వరం ఎక్కడొచ్చింది? లోపల. బయట దోమలు లోపలికి రాకుండా నువ్వు భద్రంగా ఉండవు.
ఫస్ట్ లోపలి దోమలను ఏం చెయ్యి, బయటకు తరిమేసి బయటికి దోమ రాకుండా చేసుకోవాలని. నేను ఆ వ్యక్తికి ఎట్లా చెప్పాలా అని అనుకొని అసలు నాకు నా ఆలోచన మళ్ళీ అటుదింపద్దు కదా. అసలు నా ఆలోచన, మనకు బయటేం దోమలు అంత పెద్దగా ప్రభావం చూపుతలేవు, లోపటిని దోమలు ఉన్నాయని చెప్పిన. గిన్నె వెలుపట దోమిన పర్వాలేదు, దోమకున్న పర్వాలేదు. టెంట్ హౌస్ సామాన్ ఇచ్చేటప్పుడు మా సామాన్లన్నీ కర్రెగా ఉన్నాయని మీరు ఏం బాధపడకండి, అవి మరింత కర్రయ్యేది మాత్రం ఖాయం. కానీ మేము బయట కర్రె దాని కొరకు అసలు ఆలోచన చేయడం లేదు. మీరు దోమేటప్పుడు ఎక్కడ దోమండి? లోపల దోమండి. హృదయం లోపల ప్రభునందు ప్రియులారా ఎంత భయంకరమైనటువంటి వాటి ఉన్నాయి. మత్సరం, క్రోధం, అహంభావం, అహంకారం, గర్వం, అతిశయం, డంబం, ఈర్ష, పగ, దేవదూషణ, వ్యభిచారం, జారత్వం, తాగుబోత్తనం, లోపలి తీసేయాలి. ఇప్పుడు నేను అడిగే క్షణం దగ్గరికి వచ్చింది. ఇక మీరు చెప్పండి. మొదటిగా మనం చేయాల్సింది రోమీలోకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుణ్ణి స్తుతించాలండి. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని మొదటిగా తీసివేసుకోవాలి. 6వ అధ్యాయం 30, 31, 32, 33 ప్రకారం మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, ఇంకా అది నేను చెప్పలేదు, నీవు బలిపీఠం అర్పించేటప్పుడు బలిపీఠం దగ్గరికి వస్తే నీ సహోదరుని మీద ఏదైనా విరోధ భావం నీకు కనిపించిన ఎడలా మొదటిగా నువ్వు అర్పణ అర్పించాల్సిన అవసరమేమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళి మొదటిగా వెళ్ళి నువ్వేం పడు? సమాధానం. నీ అర్పణ నాకు అవసరం లేదు, నీ సమాధానం నాకు అవసరమైనది కనుక నీవు సమాధాన పడుము అన్నాడు. 13వ అధ్యాయం ప్రకారం గోధుమలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? గురుగులు ఉన్నాయి. నువ్వు గోధుమవా నీకు తెలుసు, నువ్వు గురుగువా నీకే తెలుసు. ఒకరోజు ఖచ్చితంగా మొదటిగా ప్రభు వచ్చినప్పుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, గురుగులను కోసి కట్టెలను కడతాడు, ఆరని అగ్నితో వాటిని ఏం చేస్తాడు చెప్పండి? కాల్చి వేస్తాడు. ఇక 23వ అధ్యాయము 25వ వచనం ప్రకారం గిన్నెను నువ్వు వెలుపట దోముతున్నావు, కానీ ఎక్కడ దోమాలి? హృదయం అనే లోతుల్లో నుండి ఎక్కడెక్కడ చిక్కుపోయినటువంటి మలినం ఉందో దాన్ని తోమి శుద్ధి చేయడానికి ప్రయత్నం చేయమని దేవుని వాక్యం చెబుతుంది. అలాగూ మన జీవితంలో ప్రభునందు ప్రియులారా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఎవరికో బోధ అనుకుంటున్నాం, ఎవరికి కాదు. బోధించే నాకు, వినే మనందరికీ తప్పకుండా ఆలోచన చేసేటప్పుడు ఒక చిన్న తీర్మానం, ప్రభువా నా కంట్లో ఖచ్చితంగా ఏముంది అనుకున్నాం చెప్పండి? దూలం ఉంది. ప్రభువా నన్ను మార్చు, నేను నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతుకుతలేను, నన్ను మార్చు. నా సహోదరునితో సమాధాన పడతలేదు, నువ్వు నన్ను మార్చు. దేవుని సంఘంలో గోధుమ గింజగా లేను, నేను దేనిగా ఉన్నా? గురుగుగా ఉన్నా, నన్ను మార్చు. దేవుని సంఘం అనే పాత్రల్లో లోపట దోమబడని పాత్రగా నేనున్నా, నీవు నన్ను మార్చు అని మనము మన దోషాలను, అపరాధాలను ఒప్పుకుందాం. దయచేసి మోకరించండి. దయచేసి మోకరించండి.
ఒక నిమిషం మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు వచ్చే ముంగట ఆయన స్తుతించడానికి, ప్రభు వచ్చే ముంగట మన హృదయంలో మన జీవితాల్లో ఉన్నటువంటి దూలాలను తొలగించుకోవడానికి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకడానికి, మన సహోదరులతో సమాధాన పడడానికి, దేవుని తోటలో గురగగా ఉండకుండా మన బ్రతుకుని దిద్దుకోవడానికి, అదే సమయంలో దేవుని సంఘం అనే కార్యాల్లో వాడబడే పాత్రగా ఉండడానికి, మరి లోపల దోమబడేటట్లుగా మనలో మనం సిద్ధపరచుకుందాం. సర్వాధికారి, జీవం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. మాకు ఇవ్వబడిన సమయంలోపు మీ వాక్యాన్ని ఆలోచన చేయగలిగే అవకాశం మీరు మాకు ఇచ్చారు అయ్యా. ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఈ దినమందైనా మీ మాటలు మాకు అర్థమై దేవుని సంఘములో, ఆయన ఇంటిలో, ఆయన గృహములో, ఆయన పొలములో, ఆయన రాజ్యములో, ఆయన బలి అర్పణలో ఆయనకు అనుకూలమైనటువంటి పాత్రలుగా మేము ఉండాలి. మొదటిగా మా జీవితం నిన్ను స్తుతించేటట్లుగా, మొదటిగా మా లోపాన్ని దిద్దుకునేటట్లుగా, మొదటిగా మా రాజ్యము, దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదికేటట్లుగా, సహోదరుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడేటట్లుగా, అదే సమయంలో నాయన తండ్రి మా జీవితంలో దేవుని సంఘంలో కలుపు మొక్కల్లాగా ఉండకుండా మా బ్రతుకును దిద్దుకునేటట్లుగా, అలాగే మా హృదయం అనే గిన్ని లోపట ఉన్నటువంటి భయంకరమైన పాపాలన్నీ కడిగి వేసుకొని శుభ్రపరచుకొని మరి ఉండగలుగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. వర్తమానం ఫలించాలి నైనా, చక్కగా 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 ఫలించున్నట్లు సహాయం ఇమ్మని ప్రార్థిస్తూ యేసు ప్రభునామములో వేడుకుంటున్నాము తండ్రి.